హలో గాయ్స్, మనకి లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి ఫైనల్లో 2 టీంలు వచ్చినాయి. ఒకటి ఎస్ఆర్హెచ్ ఒకటి, ఇంకోటి కేకేఆర్ ఒకటి. అయితే ఈసారి అదే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏడ 9th ప్లేస్లో ఉన్నారు. అంటే లాస్ట్ టైం టాప్ 2లో ఉంటే ఇప్పుడు ఏడ లాస్ట్లో ఉన్నారు. సో మరి దీని అంతటికి రీజన్ ఏంది? అయితే ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ కనుక ఒకసారి చూసుకుంటే మొత్తం వీళ్ళు 7 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లో ఓడిపోయి 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. సో దీంతో 2 మ్యాచ్లు అంటే 4 పాయింట్లు వస్తాయి. 4 పాయింట్లతో ఏడ 9th ప్లేస్లో ఉన్నారు. అయితే మరి దీని గురించి ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫ్యాన్స్, మీ టీంలో మొత్తం 3 ఉన్నారు. ఆ 3 కనుక పక్కన పెడితే ఆటోమేటిక్గా లాస్ట్ టైం ఏదైతే పర్ఫార్మెన్స్ వచ్చిందో మీ టీంకి ఖచ్చితంగా ఈసారి కూడా అదే పర్ఫార్మెన్స్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. అయితే మరి ఆ 3 ఎవరు, ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు మాట్లాడదాం. అయితే ఈ లిస్టులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇషాన్ కిషన్ కనిపిస్తున్నాడు. సో మరి ఇషాన్ కిషన్ పరిస్థితి కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్గా ఆడాడు. సో అది కూడా సెంచరీ కొట్టాడు. సో అయితే దాని తర్వాత చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లో అతను కొట్టింది కేవలం 32 రన్స్ మాత్రమే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో ఉందనేది. అయితే ఇషాన్ కిషన్ని ఆక్షన్లో కొనుగోలు చేయడానికి రీజన్ ఒకటే, అదేంటంటే ఇక్కడ ట్రావిస్ హెడ్, దాని తర్వాత అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఎత్తారు. ఆ ఫ్లయింగ్ స్టార్ట్లో ఎవరన్నా వికెట్ పడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. సో ఎందుకంటే మనకి ఇషాన్ కిషన్ కూడా ఒక మంచి ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడు. సో అందుకని చెప్పేసి 3 కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మరి దానికి న్యాయం చేశాడంటే ఫస్ట్ మ్యాచ్లో న్యాయం చేశాడు. దాని తర్వాత 6 మ్యాచెస్లో చూసుకుంటే 32 రన్స్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు న్యాయం చేశాడు అనేది. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఈ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి మొహమ్మద్ షమీ కనిపిస్తున్నాడు. సో మరి షమీని చూసుకుంటే హై ఎక్స్పెక్టేషన్స్తో కొనుగోలు చేశారు. దాని తర్వాత ఈ సీజన్ ముందు చూసుకుంటే వీళ్ళకల్లే ఒక పర్ఫెక్ట్ బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఫైనల్ లిస్ట్లో మళ్ళీ వీళ్ళు ఉంటారనుకున్నారు అందరూ. కానీ ఈసారి వీళ్ళ బౌలింగ్ లైనప్ చూస్తే ఈ అంతటి సినారియోకి వీళ్ళు ఏదైతే 9th ప్లేస్లో ఉన్నారో దాని అంతటికి రీజన్ ఏంటంటే వీళ్ళ బౌలింగ్ అటాక్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకల్లా హై ఎక్స్పెక్టేషన్తో షమీని తీసుకుంటే అది కూడా భువనేశ్వర్ని అలాగే నటరాజన్ని వీళ్ళిద్దరు కూడా కాదని చెప్పేసి షమీని తీసుకొచ్చారు. సో మరి షమీ చూసుకుంటే అంతకుముందు మ్యాచ్లో 17.5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నా సరే 14 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో మరి అంతకుముందు భువనేశ్వర్ వీళ్ళు చూసుకుంటే మహా అయితే 8-9 ఎకానమీతో బౌలింగ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు చూసుకుంటే మరి షమీ దారుణంగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకోటి ఏంటంటే షమీకి మన లాస్ట్ ఎంఐతో జరిగిన మ్యాచ్లో కనుక ఒకసారి చూసుకుంటే తన్ని ఇంపాక్ట్ ప్లేయర్తో రీప్లేస్ చేశారు. అది కూడా బ్యాటింగ్లో కాదు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాదు, మనకి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్తో రీప్లేస్ చేశారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి రోల్ ఉంది షమీకి అని చెప్పేసి. అయితే దాని తర్వాత ఈ లిస్ట్లో 3rd ప్లేస్ వచ్చేసరికి అన్సారీ. సో మరి అన్సారీని తీసుకొచ్చేటప్పుడు ఒకటే రీజన్తో తీసుకొచ్చారు, అదేంటంటే వీళ్ళకి వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి అని చెప్పేసి. సో మరి వికెట్ టేకింగ్ బౌలర్ అంటే మరి అన్సారీకి ఒక హైప్ ఇచ్చారు. సో మరి అతను చేసిన పర్ఫార్మెన్స్ ఏంటి అంటే ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడితే తను తీసింది కేవలం 4 వికెట్లు మాత్రమే. సో మరి ఒక వికెట్ టేకింగ్ బౌలర్ అంటే కనీసం 5 మ్యాచ్లో ఒక 8 వికెట్లు అన్నది తీయాలి. సో కానీ ఇక్కడ చూసుకుంటే దాంట్లో సగానికి సగం వికెట్లు తీశాడు. సో మరి దాన్ని బట్టి ఇక మరి అన్సారీ రోల్ ఎలా ఉంది అనేది ఊహించుకోండి. సో ఏదైనా సరే మరి ఫ్యాన్స్ అయితే ఈ 3 కనుక పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే కనీసం వీళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ సరిపోయింది, ఎందుకంటే వీళ్ళకల్లి బ్యాటింగ్ ఆర్డర్ మంచిగానే ఉంది. దాని తర్వాత బౌలింగ్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ వికెట్లు తీస్తూ ఉన్నాడు. దాని తర్వాత హర్షల్ పటేల్ కనుక తీసుకొస్తే ఆటోమేటిక్గా వికెట్స్ వస్తాయి. సో దీనివల్ల మళ్ళీ మీకు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతూ ఉన్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.